వెల్కమ్ బ్యాక్ ఎవ్రీబడి. హోప్ ఎవ్రీబడి ఇన్ ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు డే వచ్చేసి సండే. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది కరెక్ట్గా. సో ఇప్పుడు నేను మా కోచ్ దగ్గరికి వెళ్తున్నా. వీఆర్ గోయింగ్ టు ఎర్రగడ్డ కల్ట్ అన్నట్టు. సో ఐ ఆల్రెడీ ప్యాక్ మై బ్యాగ్ ఓవర్ దర్. ఇంకా ఐ షుడ్ టేక్ సమ్ సప్లిమెంట్స్ అండ్ వీఆర్ గుడ్ టు గో. సో లెట్స్ గో. యాక్చువల్గా వెదర్ లుక్స్ ఓకే. ఇగో ఎండ కూడా వచ్చింది ఆల్రెడీ. కానీ ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం పడుతుందో మనకు కూడా తెలియట్లేదు. ఐ హోప్ ఇట్ డజంట్ రెయిన్. అంటే వర్షాలు గట్టిగా పడుతున్నాయి కదా, బైక్ అంతా డర్టీ అయిపోయింది. వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేయాలి అనిపిస్తుంది కానీ ఏం లాస్, మళ్ళీ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వర్షం పడేది పడుతుంది. ఇట్ విల్ బికమ్ డర్టీ అగైన్. కాబట్టి వదిలేస్తాను ఇంకా. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన, ప్రీ వర్కౌట్ కలుపుకుంటున్నా. మా కోచ్ రానికి ఇంకా టైం పడుతుందంట. అప్పటిలోపల నేను కొంచెంసేపు ట్రెడ్మిల్ చేసిన, స్టెప్ కొంటనే కంప్లీట్ అవుతుందని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రీ వర్కౌట్ కలుపుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ నీళ్ళు పోసేస్తారు. 200 ml సరిపోతుంది. ఇంకెక్కువ వస్తే మీకు ఎక్కదు, ఇంకా వేస్ట్. అది డిజాల్వ్ అయిపోతుంది మొత్తం వాటర్లో. సొల్యూషన్ ఇట్స్ ఆఫ్ నో యూస్. నెలకు ఒక్కొక్క ప్రీ వర్కౌట్ ట్రై చేస్తున్నా. ఏది మంచిగా ఉంటే అది తీసుకున్నాడు. కానీ బేసిక్గా చెప్పాలంటే కొన్ని అంటే బేర్ స్టమక్ ఉంటే ప్రీ వర్కౌట్ ఇంకా మంచిగా ఎక్కుతుంది, కానీ కడుపులో తిప్పుతుంది. అదే ఫుడ్ తినొస్తే, అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తినొస్తే అంటే అంత ఎఫెక్ట్గా ఏం అనిపించదు నన్ను అడిగితే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేను సర్క్యూట్ కొడదాం అనుకుంటున్నా సండే. అంటే బేసిక్గా ఏమో నాకు ఈరోజు సర్క్యూట్ చేయబుద్ధి అవుతుంది సండే. అంటే ఆల్రెడీ ఒక్కొక్క మజిల్ నాకు ట్రైనింగ్ స్ప్లిట్ అయిపోయింది వీక్లీ. సో ఈరోజు సర్క్యూట్ కొట్టి సాయంత్రం మళ్ళీ ఇంకా స్టెప్ ఉంటుంది. లెట్స్ గో. మా వాడు వచ్చి నేను సర్క్యూట్ కొడతా అంటే, సర్క్యూట్ లేదు ఏం లేదు, నేను లెగ్స్ కొడతాను, నువ్వు కూడా లెగ్స్ కొట్టు అన్నాడు. రెండు సార్లు కొట్టిన వారానికి. ఇప్పుడు ఇంకోసారి కొట్టాలంట. ఏదో వేద్దామని ప్లాన్ చేసి ఇట్స్ నాట్ అబౌట్ వెయిట్. అప్పుడన్నా సరే మెల్లగా కొడితే 10 kilos కూడా 100 kilos లాగా అనిపిస్తుంది. అంతే. అంతేదా? Come on, go. Come on. Two more, da. One more.
ఓకే ఓకే కూల్ మో మోహన్ పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోయింది. नीचे आओ और नीचे आओ पुश डाउन 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 लेफ्ट टायर अच्छा लेफ्ट टायर अच्छा कितने सर्कल डाउन 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 पुश 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 चेक come on come on come on come on push push come on come on come on last one come on అది ముచ్చట. ఇంకా 3 వేరియేషన్లు ఉన్నాయి. ఇప్పటికే లెగ్స్ ఆల్రెడీ అయిపోయింది. లెగ్స్ ఏం పనిచేసినట్టే కనిపిస్తలేవు. ఇంకా 3 వేరియేషన్ తర్వాత రేటల్స్ ఉన్నాయి. ఓ అయిపోతుంది, ఇంకా గంటన్నర పడుతుంది. లెట్స్ గో. लेग डे बोलते ఏంది We are done with workout. ఎందుకు Vomitings వల్ల వామిటింగ్ వస్తుందా? ఇందాక కక్కుకున్నాడు పోయి ఫుల్. నేను కూడా కక్కుకుంటుండే కానీ ఎట్లా అయిపోయింది. బాగా వెళ్ళి 4 సార్లు కక్కాడు సక్సెస్ఫుల్గా. అంతేనా బాయ్? కక్కుతావు మళ్ళా? హ్యాపీ సండే. హ్యాపీ సండే. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
escaping after alien. 6.07 కిలోమీటర్స్ 72 మినిట్స్ నుంచి నడుస్తున్నా అన్నట్టు. ఇంకొక 2000 స్టెప్స్ ఏమో ఉన్నాయి. ఇంకా అవి చేస్తే ఐ షుడ్ ప్యాక్ మై థింగ్స్ ఫర్ టుమారో బికాస్ నాకు రేపు కాలేజ్ ఉంది అండ్ టుమారో ఇస్ గోన్ బి అ లాంగ్ డే. మాకు గంట ఎక్స్టెండ్ చేసినారు, ఎందుకో అర్థం కాదు, లేనిపోయిన పంచాయతీలు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ సంబడీ నీడ్ దేర్ బాడీ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఆర్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ డిఎం మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, విశాల్ హుడా అని కొడితే వస్తుంది. సో మెసేజ్ మీ దేర్ అండ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. అండ్ ఇంకొకటి, ఐఎమ్ ప్లానింగ్ టు డూ వర్కౌట్ సిరీస్. ఇఫ్ యూ ఆర్ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ బై ఎనీ ఛాన్స్, జస్ట్ కామెంట్ ఇట్ డౌన్ అండ్ సూన్ ఐ విల్ మేక్ ప్లాన్స్ టు డూ దాట్ ఆల్సో. దట్స్ ఇట్. కాళ్ళు ఎట్లా అయిపోతున్నాయి అంటే అయిపోతున్నాయి మొత్తం. నా ఇన్నర్ క్వాడ్ అయితే గలీజ్గానే వస్తుంది స్టెప్ చేసేటప్పుడు. మా కోచ్కి ఫుల్ క్రామ్స్ అంట, నాకు కూడా ఇంటికి వచ్చిన ఫుల్ క్రామ్స్ అయినాయి. బట్ అయినా సరే వీ షుడ్ కంప్లీట్ ఆర్ స్టెప్ కోన్ కాబట్టి అసలు ఇప్పటికీ బాగా చినిగిపోతుంది కింద. బట్ ఐఎమ్ మేకింగ్ ఇట్. ఎలాగైనా స్టెప్స్ అయిపోతే ఐ విల్ బి డన్. ఇంకొక 2000 ఉన్నాయి. కంప్లీట్ చేసే కొద్దీ స్టెప్స్ కొని తగ్గుతుంది కాబట్టి అరే అంతే కదా, అరే ఇంతే కదా, ఒక 4,000 చేసి అయిపోతుంది కదా అనిపిస్తుంది. చేయకపోతే అసలు నిద్ర కూడా పట్టదు. సో ఇంకొకటి, మీరు కట్లో ఉన్నా బల్క్లో ఉన్నా, ఐఎమ్ టెల్లింగ్ యూ పీపుల్ అగైన్, డోంట్ మిస్ యువర్ స్టెప్ కౌంట్, డోంట్ మిస్ యువర్ కార్డియో. ఇట్ విల్ రియలీ హెల్ప్ టు గెట్ ఎ గుడ్ లీన్ ఫిజిక్. అండ్ నాకు లేదు ఇప్పుడు, ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. జస్ట్ చెప్తున్నా, ఐఎమ్ గివింగ్ యూ టిప్స్. అండ్ ఇంకొకటి, ఇఫ్ సంబడీ నీడ్ దిస్ టిప్ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలంటే దెన్ ఆల్సో కామెంట్ ఇట్ డౌన్. ఐ విల్ ఆల్సో మేక్ ప్లాన్స్ ఫర్ దాట్ ఆల్సో. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఒక వీక్కి ఒక 2-3 టిప్స్ ఇస్తాను నేను ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. సో యా, అదే సంగతి. తిరుగుతానే ఉంటుంది రా బాబు రాత్రిపూట. అసలు లేట్ నైట్ నేను నడుస్తా కదా, అసలు ఎవ్వరు ఉంటారు రోడ్ మీద. ఒకసారి 1:30 అయిపోయింది. ఐ వాజ్ ద ఓన్లీ వన్ ఆన్ ద రోడ్ అండ్ దట్ సెక్యూరిటీ గార్డ్ హూ ఇస్ బిహైండ్ మీ నియర్ ద కాలనీ ఎంట్రన్స్. ఇంకంతే. అండ్ ఇంకొకటి, దిస్ ఈజ్ అ టిప్ అన్నట్టు, లైక్ ఎవరైతే వాళ్ళ ఫేస్ కొంచెం ఇట్లా డల్ ఉంది లేకపోతే కొంచెం ట్యాన్ అంటే అనిపిస్తే జస్ట్ బిలీవ్ మీ, ఒక 1 month షుగర్ కట్ చేయండి. ఫేస్ ఎట్లా తెల్లగా అయిపోద్ది అంటే అంత తెల్లగా అయిపోతుంది. నేను అష్యూర్ చేస్తున్నాను మీకు, ఒక 1 month కరెక్ట్గా ప్రాపర్ షుగర్ కట్ చేయండి, మీ ఫేస్లో మీరు చేంజ్ చూస్తారు. అండ్ ఇఫ్ యూ ట్రై దాట్ 30 days తర్వాత కింద కామెంట్ చేయండి.